ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మన టాలీవుడ్ లో ఎంతమంది హీరోలున్నా చాలా రెగ్యులర్ గా జనాలు మాట్లాడుకునే ఇద్దరు హీరోలు చిరు అండ్ బాలయ్య. వీళ్ళిద్దరి మధ్య చాలా విషయాలని పోల్చి చూసుకుంటూ సరదా పడుతుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా ఈ ఏడాది చిరు, నెక్స్ట్ ఇయర్ బాలయ్య అంటూ ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఏడాది చిరుకి, వచ్చే ఏడాది బాలయ్యకి స్పెషల్ ఏంటి అంటారా? కమాన్, లెట్స్ డిస్కస్. ఇప్పుడు ఆల్రెడీ మన శంకర్ వరప్రసాద్ మూవీ సక్సెస్ లో ఉన్నారు చిరు. ఈ ఏడాది ఆయన నటించిన విశ్వంభర కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దీన్ని బట్టి 2026 లో మెగాస్టార్ కి బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయన్నమాట. ఇప్పుడు ఎలాగూ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య కాంబో స్క్రీన్స్ మీదకి దూసుకొస్తోంది. విత్ స్మాల్ సెంటిమెంట్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ తో చిరు ఈ ఏడాది చేసిన ఫీట్ నందమూరి బాలకృష్ణ విషయంలో నెక్స్ట్ ఇయర్ కనిపిస్తుందని టాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. వీరసింహారెడ్డి వైబ్ ని రీక్రియేట్ చేస్తున్నారు మా వాళ్ళు అంటూ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. సెట్స్ మీద ఉన్న సినిమాతో పాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే విషయంలోనూ స్పీడ్ చూపిస్తున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే కొరటాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. సో నెక్స్ట్ సంక్రాంతికి మలినేని మూవీ, దసరాకి కొరటాల సినిమా వచ్చే ఛాన్సులున్నాయన్నది నందమూరి కాంపౌండ్లో వినిపిస్తున్న టాక్. మాకు ఈ మాత్రం హింట్ చాలు, పీక్ జోష్లో ఉంటాం అంటోంది నందమూరి నాయకుడి అభిమాన సైన్యం. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.